బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారని చెప్పేసి న్యూస్. అండ్ బేసికలీ ఈ రోజు నైట్ ఏదైతే ఉందో 3:30 AM ఇద్దరు దొంగలు ఆ ఇంట్లోకి చొరబడినట్టు న్యూస్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకరు ఎవరైతే లోపలికి వెళ్ళారో లోపలికి వెళ్ళి లోపలున్న పని మనిషిని అటాక్ చేస్తుంటే ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ వస్తే సైఫ్ అలీ ఖాన్ని 6 సార్లు కత్తితో పొడిచినట్టు ఇన్ఫర్మేషన్. అండ్ 6 సార్లు పొడిచిన తర్వాత 2 కత్తిపోట్లు చాలా లోతుకు దిగాయి, ఒకటి స్పైన్కి చాలా దగ్గరగా దిగింది. అండ్ ఏదైతే సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో ముంబై బాంద్రాలో ఉంటుంది. ఈ బాంద్రాలో బాలీవుడ్ యాక్టర్స్ ఉండే బ్యారెల్ ఒకటి ఉంటుంది. ఆ బ్యారెల్కి చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాస్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, సెక్యూరిటీ అవ్వచ్చు, ఇవి చాలా హై స్టాండర్డ్స్లో ఉంటాయి. ఈ హై స్టాండర్డ్స్లో ఉన్న ఆ బ్యారెల్ ఏదైతే బాంద్రా ఉందో దాంట్లోనే సేఫ్టీ లేకపోవడం అనేది చాలా అంటే చాలా నవ్వొచ్చే విషయంగా ఉంది. అంతకుముందు కూడా బిష్నోయ్ అలాంటి దుండగులు కూడా సల్మాన్ ఖాన్ మీద దాడి చేసి అది అందరికీ మనకు తెలిసిన విషయమే. చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. ఒక ఎంపీని కూడా చంపేశారు. సో అది వి నో దాట్. సో ఇప్పుడు అండ్ లేటెస్ట్గా సైఫ్ అలీ ఖాన్ మీద ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. దొంగలు వచ్చారా లేకపోతే అదే బాంద్రాలో ఉండే సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడి జరిగింది, మరి దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అండ్ నిన్న ఏదైతే ఇది 3:30 AM వాళ్ళు రావడం ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కరీనా కపూర్ ఇంట్లో లేదు. అండ్ పిల్లలు కూడా వేరే రూమ్లో పడుకోవడం కొంచెం ప్లస్ పాయింట్ అయింది. పిల్లలు వచ్చి ఉంటే సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ బాగుంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ కొంచెం బల్జ్ ఉంటుంది బాడీ కూడా. సో కత్తిపోట్లు దిగడం వల్ల ఇంకా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళకుండా కొంచెం సేఫ్గా మనోడు బయటపడ్డాడు సైఫ్ అలీ ఖాన్. 3:30 AM ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాడు పొడిచి పారిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు. లీలావతి హాస్పిటల్కి మనోడు తరలిస్తే సర్జరీ చేశారు. సర్జరీ చేసి హీజ్ ఓకే నౌ, బట్ ఇంకా అబ్జర్వేషన్లో ఉండాలి అని అంటే సైఫ్ అలీ ఖాన్ మాట్లాడి ఫ్యాన్స్కి చెప్పాడు, ఫ్యాన్స్ ఎవరు కూడా మీరు ఆందోళన చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు దొంగలా లేకపోతే ఏం చేయడానికి వచ్చారు అనే ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది కాబట్టి మీరు చాలా కామ్గా కూల్గా ఉండండి, ఇన్వెస్టిగేషన్లో ఏమైందని తెలిసే వరకు అని చెప్పేసి ఫ్యాన్స్కి బెడ్లో పడుకొని కూడా అంత స్థితిలో ఉండి కూడా ఫ్యాన్స్కి ఆ మాట ఇచ్చాడు. సో ఫ్యాన్స్ షుడ్ బీ వెరీ కామ్ అండ్ కూల్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ల్యాండ్ ఆర్డర్ చూసుకుంటుంది, మనం తొందరపడి చేయాల్సింది ఏం లేదు. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే బాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఉండే ఆ ఏరియాలో సెక్యూరిటీ అనేది అంత వీక్గా ఎలా ఉంటుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈవెన్ వాళ్ళు పర్సనల్గా పెట్టుకునే సెక్యూరిటీ ఏదైతే ఉందో అంత వీక్గా ఉన్నప్పుడే ఒక దొంగ గేటులో లేకపోతే గోడ దునికో లేకపోతే ఏదో ఒకటి చేసి లోపలికి వచ్చేంత స్టేజ్లోకి పోయిందనంటే సెక్యూరిటీ ఎక్కడుంది అనేది నాకు అర్థం కావట్లేదు. యాక్టర్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హై స్టాండర్డ్ సెక్యూరిటీ ఉంటుంది, నార్మల్ పీపుల్ అంటే ఉండదు. సో సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలిసి వెళ్ళాడా లేకపోతే ఏంటి అనేది మనకు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 6 కత్తిపోట్లు పొడిచిన తర్వాత 2 కత్తిపోట్లు చాలా లోతుకు దిగిరాయి. బట్ అయినా సర్వైవ్ అయ్యి సర్జరీలో అయిపోయిన తర్వాత కూడా మాట్లాడినంటే థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటాక్లో చనిపోతే ఇంకా పెద్దగా అయ్యేది ఇన్సిడెంట్ అయినా, ఈ సిచ్యువేషన్ అంతా చాలా బ్యాడ్ ఉండేది. బట్ ఇక్కడ ఏమైంది అంటే అంతకుముందు సల్మాన్ ఖాన్ మీద జరిగింది, ఇప్పుడేమో సైఫ్ అలీ ఖాన్ మీద జరిగింది. చాలా షార్ప్ వెపన్తో ఇప్పుడు జరిగింది, అప్పుడు గన్నులతోనే జరిగింది. అప్పుడు ఒక ఎంపీ కూడా చనిపోయాడు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో పూజా భట్ చాలా త్వరగా రియాక్ట్ అయింది దీని మీద. సో ఎక్కడ పోతుంది అసలు సెక్యూరిటీ మనకే లేకపోతే ఎలా? ఇంత మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఇంత మంచి బాంద్రా ఒక బ్యారెల్లో కంప్లీట్ బాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఉండే ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతుందని యాక్టర్స్ పూజా భట్ రియాక్ట్ అయింది. అండ్ ఎన్డీటీవీ ఛానల్కి కాల్ చేసి కూడా ప్రెస్తో మాట్లాడింది. ఇది సైఫ్ అలీ ఖాన్ మ్యాటర్లో జరిగిన విషయం ఇది. సో సైఫ్ అలీ ఖాన్ ఇన్సిడెంట్లో ఎవరు వచ్చిండ్రు, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు వాడు వచ్చినోడు నిజంగా సైఫ్ అలీ ఖాన్ చంపడానికి వచ్చిండా లేకపోతే దొంగతనం చేయడానికే ఆ ఇంట్లోకి వచ్చిండా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే దొంగతనం చేయడానికి వచ్చినోడు ఆ ఇంట్లోకే రాడు, వాడు 2-3 ఇల్లు తిరుగుతాడు. ఒకవేళ ఆ ఇల్లునే చూజ్ చేసుకొని ఉంటే ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అవుతుంది. లేకపోతే ఇన్వెస్టిగేషన్లో వాడు ఒకవేళ దొరికుంటే సీసీ కెమెరా వాడు ఇంకేమైనా ఇండ్లలోకి తిరిగాడా లేకపోతే అపార్ట్మెంట్లో ఇంకేమైనా తిరిగాడా అనేది తెలుస్తుంది. సో కరీనా కపూర్ లేదు అండ్ పిల్లలు వేరే రూమ్లో ఉండడం వల్ల సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాటర్ తెలియగానే సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి కరీనా కపూర్ వెళ్ళింది. అండ్ కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా
సైఫ్ అలీ ఖాన్ దగ్గరికి లీలావతి హాస్పిటల్కి వెళ్తున్నారు. సో సైఫ్ అలీ ఖాన్ సినిమాలు ఒకవేళ మీరు చూసుంటే మీకు ఇష్టమైన సినిమా ఏంది సైఫ్ అలీ ఖాన్ది కింద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్తుంది. సో లైక్ చేయాలని కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.